చంద్రగిరి నియోజకవర్గంలోని సప్తగిరి కాలనీ రణధీరపురం పంచాయతీలలో పెద్ద ఎత్తున యువతతో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. తిరుపతి రూరల్ సప్తగిరి కాలనీ పంచాయతీ ఉప సర్పంచ్ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అభ్యర్థి మోహిత్ రెడ్డి విచ్చేసి యువతతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఉమ్మడి మంగళం పంచాయతీలకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నో అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు. సప్తగిరి కాలనీ పంచాయతీకి 8 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. చంద్రగిరి ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని స్థానిక ప్రజలను అభ్యర్థించారు. కరోనా కష్టకాలంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నో సేవలు చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయారని గుర్తు చేశారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే సంక్షేమ పథకాలు రెట్టింపు అవుతాయని, పేదలకు బడుగులకు అండగా నిలుస్తాడని అన్నారు. పేరు పేరుని శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈరోజు ఇంత గొప్పగా మీ అందరూ ఆశీర్వదించడానికి ఇంతమంది వచ్చిన ప్రతి ఒక్కరికి ఎప్పుడు రుణపడి ఉంటానని మీ అందరికీ మాట ఇస్తున్నాను. ముందుగా సప్తగిరి కాలనీ మొదటి నుంచి కూడా ఏ కార్యక్రమం చేసినా మేము తిరుపతి రూరల్లో ఈశాన్యం నుంచి అంటే ముఖ్య పాత్ర పోషించారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. 2019లో సుమారు 1000 ఓట్ల పైన మెజార్టీ ఇచ్చి మీ అందరిలో నేను ఎప్పుడూ ముందుంటా అని చెప్పి అందరికీ మాట ఇస్తున్నా. అదేవిధంగా ఒక్కసారి